నందిగామ హత్య కేసులో నిందితుల్ని ఆధారాలతో గుర్తించారు విజయవాడ పోలీసులు. హత్యకు ఒక రోజు ముందు వారు ఉన్న సీసీ ఫుటేజ్ ఒకటి లభ్యమైంది. దీని ఆధారంగా వారిలో ఒకరు హనుమంతరావు, మరొకరు కాజా బాషాగా గుర్తించారు. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ నందిగామ హత్య కేసులో నిందితుల సీసీ ఫుటేజ్ ఆధారాలపై అప్డేట్స్ ఏంటి? కేసు దర్యాప్తు పోలీసులు ఏమంటున్నారు? కళ్యాణ్, దీనికి సంబంధించి నందిగామ ఏదైతే శ్రీశైలం వాసు కాల్చి చంపిన కేసు ఉందో, ఆ కాల్చి చంపిన కేసులో వాసుకు సంబంధించినటువంటి సన్నిహిత బంధువు ఉన్నవ హనుమంతరావు, అదేవిధంగా షార్ప్ షూటర్ కాజా బాషా, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్య సంఘటనకు ముందు, ఒక రోజు ముందు వీరంతా కూడా గాంధీ సెంటర్ లో ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ పైన ఉన్నటువంటి రూమ్ కి వెళ్తూ ఉండగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీడియో సీసీ కెమెరాల్లో వీళ్ళ ఫుటేజ్ అంతా కూడా లభ్యమైంది. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే దీని సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి మూడో వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించి ఆ వ్యక్తికి హత్యతో సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు ఉన్నవ హనుమంతరావుకు సంబంధించినటువంటి షూస్ ఏదైతే అతను ఉపయోగించాడో, బూట్లు ఉపయోగించాడో, అవి సంఘటన స్థలంలో దొరికినటువంటి బూట్లు ఒక్కటిగా టాలీ అయినాయి. ఎందుకంటే శ్రీశైలం వాసుని కాల్చి పరారయ్యే సందర్భంలో అక్కడ బూట్లు వదిలేసి హనుమంతరావు పారిపోవడం జరిగింది. ఆ బూట్లకు సంబంధించినటువంటి ఇది సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ ఒకటే కావడంతో మొత్తం ఈ సంఘటనకు వీళ్ళిద్దరే పాల్పడి ఉంటారా, లేకపోతే దీని వెనుక ఈ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి మూడో వ్యక్తి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంఘటన స్థలంలో ఉన్నటువంటి ఏదైతే బుల్లెట్స్ ఉన్నాయో ఆ బుల్లెట్స్ ని ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. కళ్యాణ్, థ్యాంక్ యూ దామోదర్. ఆఫీసులో ఆయనపై జరిగిన కాల్పులకు సంబంధించి మేము 4 బృందాలుగా ఏర్పాటై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం. కాల్పులకు సంబంధించి సంఘటనా స్థలంలో ఒక బుల్లెట్ పీస్ కూడా లభ్యమైంది మాకు. తర్వాత ఇతను బయటకు పోతాడనే ఉద్దేశంతో బయటకు పోకుండా కూడా అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఉన్నతాధికారుల ద్వారా. ఇతని ఆసక్తి గురించి ఎవరైనా ప్రజలు కూడా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇది ఎక్స్పర్ట్స్ పనా లేకపోతే అంటే కాల్పులు జరిగింది? కాల్చిన విధానాన్ని బట్టి అతను ప్రొఫెషనల్గానే అనిపిస్తుంది. పొగ్గవరపు శ్రీశైలవాసి గారి